ఇంగ్లాండ్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను గట్టిగా తిప్పికొట్టాడు. లార్డ్స్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ చారిత్రక శతకం సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ తర్వాత తన కెరీర్‌పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ బయట జరిగే ప్రచారాన్ని తాను అస్సలు పట్టించుకోనని, జట్టు విజయానికి దోహదపడటమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రోహిత్ మాట్లాడుతూ, "నా పని బ్యాట్‌తో దేశానికి, జట్టుకు ప్రాతినిధ్యం వహించడం. నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇదే నాకు చెప్పారు. అదే చేస్తున్నాను" అని అన్నాడు. "నేను క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుంచి బయట గోల ఉంది. నేను ఆడేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను పెద్దగా పట్టించుకోను" అని అన్నాడు. "నేను మైదానంలో ఏం చేస్తున్నాననేదే ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు కృషి చేయడానికే ప్రయత్నిస్తాను" అని తేల్చి చెప్పాడు. "ప్రస్తుతం నా దృష్టంతా దానిపైనే ఉందని, బయట గోల లేకపోతే అసలు మజానే ఉండదన్నాడు. "నా పని మైదానం లోపల, వారి పని బయట. నేను ఇలాగే చూస్తాను" అని తనదైన శైలిలో బదులిచ్చాడు. లార్డ్స్‌లో వన్‌డే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించినప్పటికీ జట్టు ఓటమి చెందడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు రోహిత్ అంగీకరించాడు. "ఫలితం కొంచెం నిరాశపరిచింది. మేం మంచి క్రికెట్ ఆడుతున్నామని భావించాను. బర్మింగ్హామ్‌లో అద్భుతంగా ఆడాం. కార్డిఫ్‌లో బ్యాటింగ్‌లో వెనుకబడ్డాం. ఇక లార్డ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. బ్యాటింగ్‌తో మేం చేయగలిగిందంతా చేశాం. కానీ 20-25 పరుగుల తేడాతో ఓడిపోయాం" అని విశ్లేషించాడు.